చూసేందుకు ఆంధ్ర కాశ్మీరం, కానీ గిరిజనుల గుండె లోతుల్లోకి వెళ్ళి చూస్తే కష్టాల కల్లోలం. ఇది అరకు పార్లమెంటు పరిధిలోని పాడేరు నియోజకవర్గ దుస్థితి. గిరిజన రైతులను దోచుకు తినే దళారీ వ్యవస్థ. మా దగ్గర మిల్లు అలాంటిది ఏమీ లేవు. దళారులు ఎక్కువ. ఇక్కడ గవర్నమెంట్ కొంటే ఎక్కువ వస్తుంది. అది కొని ఉంటే రేటు పెరుగుతుంది. బయట వాళ్ళు కూడా వారు కొన్న రేటు మీద 10 రూపాయలు 5 రూపాయలు రూపాయలు ఎక్కువ కేజీ పడతాయి. కానీ మరి మాకు బయట నుంచి ఎవరు కొనేవాళ్ళు లేదు కదా. కొనేవాళ్ళు అంటే గవర్నమెంట్ నుంచే లేదు. ఏ గవర్నమెంట్ అయితే ఏ డిపార్ట్మెంట్ నుంచైనా లేదు. ఏమో మరి ఎంత కమ్ముకుతారు బస్తాల లెక్క. మేము 10 కేజీలు 30 కేజీలు ఇలా పట్టుకుని వెళ్తాము, అమ్మేసుకుంటాం. అది ఉంటే మాకు పనికి రాదు కదా. ఉపాధి కూలీల శ్రమను దోచుకుంటున్న ఐటీడీఏ యంత్రాంగం. డబ్బులు అందడానికి కూడా లేదు. ఇప్పుడు దాకా డబ్బులు ఇప్పుడు 4-5 నెలలు అయింది. డబ్బులు కూడా అందట్లేదు. పని చేసి 5 నెలలు అయింది, డబ్బులు కూడా రాలేదు. అది ఇక్కడే రాళ్ళు తీస్తే కానీ మతిపోతుంది. కొండ మీద తవ్వి మీటర్ తీవాలంటే కొండ మీద తవ్వాలంటే ఎలా ఉంటుంది. ఇక్కడ మామూలు మట్టి కంటే నిజమే మీటర్ తీయమని తీస్తాం. కొండ మీద కూడా మీటర్ తీయమంటున్నా. కనీస విద్యావకాశాలు లేక, డబ్బు పెట్టి విద్యను కొనుక్కోలేక మూడువారిపోతున్న విద్యార్థుల జీవితాలు. పాడేరు వచ్చేటప్పటికల్లా ఇక్కడ చదువు వరకు వచ్చేటప్పటికి డిగ్రీ వరకు మాత్రమే ఉందండి. ఇక్కడ మొత్తానికి 11 మండలాలు కూడా కేవలం పాడేరులో డిగ్రీ కాలేజీలే పెద్దదండి. అయితే ఇక్కడ ఏంటంటే సుమారుగా దాదాపుగా 3 నుంచి 4 వేల మంది దాకా ఉంటారండి యువకులు. అంటే ప్రతి సంవత్సరం కూడా ఈ 11 మండలాల నుంచి చదువు నిమిత్తం పాడేరు అంటే డిగ్రీ తర్వాత అయితే ఫర్దర్ స్టడీస్ చదవలేక అక్కడతో విద్యని మధ్యలో వదిలేసి వ్యవసాయ వైపు పయనిస్తున్నారండి. వ్యవసాయం భూమి ఉన్న వాళ్ళు వ్యవసాయం చేయడం లేదన్న వాళ్ళు డబ్బులు అవకాశాలు వాళ్ళకి అవసరం రావడం వల్ల వాళ్ళు ఏంటంటే ఇటు మన్య ప్రాంతంలోని గంజాయి లేదంటే ఇలా నాటుసారా ఇటువంటి వాటికి బానిస అయిపోయి వాటికి ఎడిక్ట్ అయిపోయి వాటి వైపు ఈజీ మనీకి అలవాటు పడిపోయి వీటి వల్ల మరిన్ని ఇబ్బందులు నేరాలు జరుగుతున్నాయండి. అయితే చదువుకోవాలని ఉద్దేశం ఉన్నా సరే చదువుకునే సోర్సెస్ లేదు. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఈ స్కూల్స్ కూడా సరైనటువంటి సదుపాయం లేదండి. ఎక్కడి నుంచో చదువుకొని రావాలనుకున్నా సరే వాళ్ళకి ట్రావెలింగ్ కూడా ఇబ్బంది అయ్యే పరిస్థితులు ఉన్నాయండి. మా ఆయనగారు చెట్టు మంచి పడిపోయారు. కొబ్బరి చెట్టు మంచి పడిపోతే 2 చేతులు ఇరిగిపోయాయి, నడుము కూడా ఇరిగిపోతే పరిస్థితి ఏం బాగోలేదు. అతను నేను పట్టుకెళ్తాను తింటాడు. అతను అసలు పిల్ల కూడా 10th అయ్యింది, కానీ చదివించుకోవడానికి ఓపిక కూడా లేదు. ఆ పిల్ల ఇంకా చదువుకుంటాను అంటుంది, కానీ అవకాశం లేదు సార్. నేను తెచ్చిన జీతం మీద బతుకుతున్నారు పిల్లలను మా ఆయనగారు. ప్రజా వ్యవస్థతో సంబంధం లేదు అన్నట్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న నాయకులు. మాది అరకు కురుడిలో ఉంటున్నాము. మేము కొండ కాపులు. మాకు ఏ సీటీ ఇవ్వలేదు. మా పిల్లలకు చదువులు లేవు. మాకు ఇల్లులు అన్నారు, ఇంతవరకు ఇల్లులు కూడా ఇవ్వలేదు. మామ కష్టపడి కట్టుకుంటున్నాము. ఏ హక్కులు లేకుండా మాకు చేస్తున్నారు. మీ నాటలు కొద్దిగా చూడండి సారు. ఓట్లప్పుడు గుర్తించిన నాయకులు మిగతా సమయంలో ఎందుకు మనుషులుగా కూడా గుర్తించట్లేదు అని మౌనంగా రోధిస్తున్న పాడేరు గిరిజనుల జీవన ఘోష. మాకేటి హక్కులు లేవు అంటున్నారు నాన్న. మరి మాకేటి హక్కు లేకపోతే ఓట్లు గట్టేయడానికి హక్కులు ఉన్నాయి. మా పిల్లలకి చదువులు కూడా లేవు. హాస్టల్ గట్రా చేర్చుకోరు. మా కొండ కాపాని మాకు అన్ని ఉన్నాయి హక్కులు. మాకు కాదని పెడుతున్నారు. ఇక్కడ మేము ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళమే. దీన్ని ఊటీ అంటారు. ఇది గిరిజన ప్రాంతం ఊటీ. అత్యంత విలువైనది ఏంటంటే చల్లగా ఉంటుంది అనేసి మైదాన ప్రాంతంతో ఉన్న ఇతర రాష్ట్రాల్లో చాలా మంది టూరిస్టులు ఇక్కడ వస్తున్నారు. అంటే వాతావరణం చల్లగా ఉంటుందని, చక్కని గాలి వస్తుందని మంచి ఉద్దేశంతో మరి ఇక్కడ వస్తున్నారు. మరి ఈ ప్రాంతంలో ఉన్న గనులు తీయటం వల్ల ఆ ఉన్న నేచర్ కోల్పోయే అవకాశం ఉంది. అలాగే దాని వలన ఎంతో పేరు ప్రఖ్యాతి సంపాదించుకున్న ఈ అరకు మరి అలాంటి నేచర్ని కాపాడుకోవాలంటే కంపల్సరీగా ఇక్కడ ఎటువంటి మరి మైనింగ్ తీయకూడదు. తీసినట్లయితే నేచర్ పాడవుతుంది, గిరిజనుల ఆరోగ్యం కూడా పాడవుతున్నాయి. దీన్ని ఇటువంటి దురాక్రమణలు కాకుండా గనులు తీయకుండా వ్యతిరేకించి ఈ గిరిజన ప్రాంతాన్ని ఆహ్లాదకర వాతావరణంలో ఉంచే బాధ్యత కూడా మరి జనసేన పార్టీ వాళ్ళు కూడా తీసుకుంటే చాలా మంచిది, చాలా సంతోషకరమైన విషయం. త్రాగేందుకు నీరు లేదు, నడిచేందుకు రోడ్డు లేదు. తాగే నీళ్ళు కూడా ఇబ్బంది, నీళ్ళు బాగలేదు, సాగునీరు సదుపాయం కూడా లేదు. తాగే నీరు ప్లస్ రోడ్డు, సీసీ రోడ్లు ప్లస్ మెయిన్ రోడ్ ఒకటి లేదు.
వాడుకుంటున్నామండి. ఈ నీళ్ళు తాగడం వల్ల జ్వరాలు గట్రా వస్తాయండి. ఈ 11 మండలంలోని హెడ్ క్వార్టర్లోని ఈ ఊరు ఉంది. ఈ ఊర్లోని కనీసం రూట్ సదుపాయం కూడా లేదు. మరి వెళ్ళే తోవ కూడా బాగలేదు మాకు రోడ్డు. అందుబాటులో హాస్పిటల్ లేవు. హాస్పిటల్ వెళ్తే అరకు వెళ్ళమంటున్నారు, లేదంటే వైజాగ్ పంపిస్తున్నారు, లేదంటే ఎస్కోట పంపిస్తున్నారు. కష్టమైనది అయితే మా సొంతంగా డబ్బులు ఎట్టి చేసుకుంటున్నాము, లేదంటే చనిపోవడం రెండో అవుతున్నాయి. చదువు మేము సొంతంగా చదివించుకుంటాం. ఎంతవరకు చదివించుకుంటాం బాబు? 10-12 వరకు చదివించుకుని ఆపిస్తున్నాం. ఆ తర్వాత 1000 లక్షలే ఉండాలంటే మాకు ఎలాగొస్తాయి? కొన్ని ఏదో బాధపడి లక్షలు 1000 సొత్తుకి మేము చదివించుకున్నాం అనుకో, ఉద్యోగాలు రావు. అప్పుడు ఈ పని కూలి పనికి చెడిపోతున్నాడు, అవతల ఆ పనికి చెడిపోతున్నాడు. గిరిజన గ్రామాలని నగరాలకి ముడిసరుకుగా వాడుకోవడం తప్ప, ఇక్కడి నుంచి వచ్చే ఖనిజ సంపదని అడ్డగోలుగా దోచుకోవడం తప్ప, ఓటు బ్యాంకులా వాడుకోవడం తప్ప, నీళ్ళు ఇవ్వరు, ఉన్న నీళ్ళనేమో కలుషితం చేసేయండి. అది జరుగుతున్న పరిస్థితి. పాడేరు యువత, అరకు యువత ఎక్కువ మంది ఏం చేస్తున్నారు, కూర్చోబెట్టి గంజాయిలకి వెళ్ళిపోతున్నారని చెప్పి ఒక తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు. తప్పుడు ప్రచారం. నేనేమంటానంటే, ఒకవేళ అలాంటి పరిస్థితులే ఎందుకు వచ్చినాయి అసలు మీరు ఆలోచించండి. మీరు 85,000 మంది పాలిటెక్నిక్ చదివిన కానీ డిగ్రీ చదివిన కానీ విద్యార్థులు ఉన్నారు. మీరు యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించరు. ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ అథారిటీ పనిచేస్తుందా, బలంగా పనిచేస్తుందా చెప్పండి మీకు. ఇది గొప్ప టూరిస్ట్ సెంటర్ కావాలంటే మేము ప్రకృతిని పాడు చేయకుండా, ప్రకృతిని ధ్వంసం చేయకుండా ఇది మీరు గొప్ప టూరిస్ట్ కేంద్రంగా పెట్టండి. ఒక కాశ్మీర్లా తయారవుద్ది. ఇక్కడ కాశ్మీర్కి ఉత్తర భారతానికి వెళ్ళక్కర్లా, మన ఉత్తర భారతానికి పారిపోకర్లేదు ఎక్కడో కాశ్మీర్ చూడటానికి. మన కాశ్మీర్ ఉంది, మనకి పండ్ల తోటలను పెట్టండి. మన గిరిజనుల్ని వారికి ఎంటర్ప్రినర్షిప్ అవుతా, వాళ్ళలో చిన్న వ్యాపారం చేసుకునే సత్తా అవుతా లేదు. వాళ్ళని ఎప్పుడు పెట్టి చాకరీ చేయించండి వాళ్ళ చేత. వాళ్ళ భూములు దోచేయండి, వాళ్ళని నిలువు దోపిడీ చేయండి. కానీ వాళ్ళకి మటుకు కనీసం వాళ్ళకి ఈ రోజుకి చెప్తా ఉన్నారు, మాకు ఎప్పుడు భూములు వెళ్ళిపోతాయో తెలీదు. వాడి కొత్తగా కేంద్రం 2018 కొత్త భూసేకరణ చట్టం ఒకటి పెట్టిందంటే మన అటవీ దీని గురించి హక్కులు తీసేయడానికి. ఈ రోజున అరకు కొండలు, అరకు పర్వతాలు, అరకు అడవి మన సంపద. ఇది మన బొర్రా కేవ్స్ మన సంపద. ఇప్పుడు అక్కడ 3 కొండలు తవ్వేసి, ఎర్రకొండ ఎన్ని తవ్వేస్తే 3 కొండలు, అక్కడి నుంచి మొత్తం వాటర్ నిల్వ చేసే కొండల మధ్యలో ఉండే నిల్వ చేసే పరిస్థితులు కూడా లేకుండా మొత్తం తవ్వేసి, ఆ అల్యూమినియం తవ్వితే దాని నుంచి ఒక పట్ల విష పదార్థం వస్తుంది. అక్కడి నుంచి అది నీళ్ళలో జారిపోయి ఉన్నది అంటే ధ్వంసం చేయడానికి, గిరిజన గ్రామాలని, గిరిజన నియోజకవర్గాలని ధ్వంసం చేయడానికి ప్రభుత్వాలు పథకాలు రచిస్తూ ఉన్నారు. మనకి ఎక్కడికి వెళ్ళినా సరే ఒక్కోసారి సంతకటి వస్తే మళ్ళీ తిరిగి గ్రామాలకు పోవాలంటే నేను రోడ్లు చూసిన పొద్దున్న వీడియోలు తెప్పించుకోండి. అదే చెప్తున్నా, రోడ్లు బాగాలేవు. మరి వాళ్ళు 17,000 కిలోమీటర్లు రోడ్లు వేయించామని చెప్తున్నారు. మన గ్రామం కనీసం 1 కిలోమీటర్ రోడ్డు సరిగ్గా లేదు, ఒక కల్వర్ట్ లేదు, ఒక బ్రిడ్జ్ లేదు. ఇక్కడ చాలా సమస్యలు వచ్చినాయి పాడేరు గురించి. గిరిజన యూనివర్సిటీ కూడా నేను ఎక్కడికి వెళ్ళినా కానీ ఎక్కడ పెడతారనేది ఒక స్పష్టత లేదు ఎవరి దగ్గర. అందరూ కోరుకునేది అంటే ఎక్కువ మంది మన్యం ప్రాంతం ఉన్న చోట, ఎక్కువ మంది గిరిజనులు ఉన్న చోట, ఎక్కువ మంది పక్క ఒరిస్సా నుంచి మనకి ఛత్తీస్గఢ్ నుంచి రావడం, ఇక్కడ మధ్యలో పెడితే చాలా బాగుంటుంది అని చెప్పి ట్రైబల్ యూనివర్సిటీ గురించి మాట్లాడతారు. ఈ రోజు వరకు స్పెషల్ కేటగిరీ స్టేటస్లో బాగా మన ట్రైబల్ యూనివర్సిటీ. అది మన సాంప్రదాయాలు రక్షించేది. ఒక్కొక్క గిరిజన తెగలో ఎంతో జ్ఞానం ఉంది. ప్రకృతికి దగ్గరగా బతికేవాళ్ళు, వాళ్ళ దగ్గర అమితమైన జ్ఞానం ఉంది. ఆ జ్ఞానాన్ని పదిలిపరిచేది ట్రైబల్ యూనివర్సిటీ. మన అరకు మన్యం ప్రాంతానికి అన్యాయం జరిగితే పవన్ కళ్యాణ్ ఉంటాడు, జనసేన ఉంటుందని చెప్తా ఉన్నాను.